హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ టాపిక్ వచ్చి వితౌట్ ఆధార్ కార్డ్తో మనం పాన్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలి. ఓకేనా? ఆల్రెడీ ఒక పాన్ కార్డు ఉంది మనకి. ఆ పాన్ కార్డు లోన్స్ తీసుకొని మనం తిరిగి కట్టలేని పొజిషన్లో ఏదైనా ప్రాబ్లం అయిపోతే ఆ పాన్ కార్డ్ పక్కన పెట్టేసి కొత్త పాన్ కార్డ్ అప్లై చేసుకొని దీని ద్వారా మనం లోన్స్ తీసుకోవచ్చా అంటే ఎస్, పాసిబులే. ఇప్పుడు ఈ వితౌట్ పాన్ కార్డు ఎలా ఒక మనిషికి రెండో పాన్ కార్డు ప్రాబ్లం లేకుండా ఎలా తీసుకోవాలనేసి చాలామంది కూడా అడుగుతున్న క్వశ్చన్స్ ఇవే కూడా. దీని గురించి నేను గతంలో కూడా చెప్పాను. అంటే నేను మన ఒక వాట్సాప్ ఛానల్ ద్వారా వాట్సాప్ గ్రూప్లోనే ఇది పోస్ట్ చేశాను, వీడియో రూపంలో చెప్పలేదు. ఇవాళ మీకు క్లుప్తంగా చెప్తాను. ఆ వీడియోలోకి వెళ్ళే ముందు మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మనం ఒక కోర్స్ క్రియేట్ చేసామండి. ఎవరైతే లోన్స్ కట్టలేక అంటే ఆల్రెడీ లోన్స్ తీసుకొని వాళ్ళ యొక్క ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వల్ల విపరీతంగా మెంటల్ హరాస్మెంట్స్ ఈ యొక్క రికవరీ ఏజెంట్స్ నుంచి ఎక్కువ టార్చర్ ఉంటుంది కదా, అలాంటి వారికి సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు ఈజీగా టైం తీసుకొని, ఓకేనా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా రిలీఫ్ తీసుకొని ఆ తర్వాత కూడా ఫైనల్గా 10 to 15% ఆ 20% లోపలే మన యొక్క లోన్స్ని సెటిల్మెంట్ చేసుకొని మళ్ళీ తిరిగి మనం లోన్స్ పొందే అవకాశాలు ఎలా ఉంటాయనేది కూడా నేను క్లుప్తంగా ఈ కోర్సులో అనేది ఇక్కడ మీకు కనపడుతున్న ఫస్ట్ కోర్సులోనే నేను మన యొక్క వెబ్సైట్ www.yokshas.inలో క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. లోన్స్ సంబంధించిన పూర్తి సమాచారం అంతా కూడా దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైనా ఇంకా ఎన్రోల్ చేసుకోకపోతే ఫస్ట్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత మీరు ఆ యొక్క కోర్స్ అనేది పర్చేస్ చేసి చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో చాలామందికి ఈ యొక్క లోన్ ప్రాబ్లమ్స్ అయితే ఈ హరాస్మెంట్స్ ఉంటాయి. అలాంటి వారు అందరూ కూడా వీడియో షేర్ చేయండి. మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియోలో చాలామంది నన్ను ఈ కోర్స్ చేసినప్పటి నుంచి కూడా ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ కూడా ఇవి. అందులో భాగంగా ఈరోజు ఒక అతను నాకు కాల్ మీ 4లో కూడా ఒక కాల్ చేసి ఈ క్వశ్చన్ అడిగారు. నేను ఆయనకి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ మీకు నాకు డౌట్ వచ్చింది, ఎందుకంటే డౌట్ కాదు, ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఈ విషయం నేను గతంలో ఓన్లీ వాట్సాప్ ఛానల్ ద్వారా మాత్రమే నేను షేర్ చేశాను, ఒక టెక్స్ట్ రూపంలో. వీడియో రూపంలో చేస్తే 10 మందికి యూజ్ అవుతుంది కదా అనేసి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. మా ఇద్దరి మధ్యలో సంభాషణ జరిగిన విషయం ఏంటంటే, ఆ కాల్ మీ 4లో ఆయన కాల్ చేసింది. సార్, నాకు ఆల్రెడీ ఆయన గురించి వదిలేండి, మామూలుగా చాలామందికి ఉన్న డౌట్స్ కూడా ఇదే. మాకు ఆల్రెడీ ఒక పాన్ కార్డ్ ఉంది, ఆధార్ లింక్ అయిపోయింది. సో మీరు లోన్స్ తీసుకోన్నాం, లోన్స్ తీసుకొని అవి కొన్ని మా యొక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగలేకో లేదా ఇతర కారణాల వల్ల దాన్ని మేము తిరిగి కట్టలేకపోవడం వల్ల అది డిఫాల్ట్ అయిపోయింది, అవుట్ స్టాండింగ్స్ చాలా ఎక్కువ అయిపోయింది. సో ఇప్పుడు మేము కొత్తగా లోన్స్ ఏమైనా తీసుకోవాలన్నా మాకు రావడం లేదు, క్రెడిట్ కార్డ్స్ అప్లై చేయాలన్నా మాకు రావడం లేదు, రిజెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారు, వితౌట్ ఆధార్తో మరొక పాన్ కార్డ్ అప్లై చేసుకోండి, దీని ద్వారా మీరు లోన్స్ అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. దీనికోసం కన్సల్టెన్సీ ఒక్కొక్కరు ఒక 10,000 నుంచి 15,000, 20,000 అలా వాళ్ళ యొక్క ఇష్టంగా చెప్తున్నారు. సో దీన్ని మనం తీసుకోవచ్చా, అసలు పాసిబుల్ ఉందా వితౌట్ ఆధార్తో పాన్ కార్డ్ తీసుకోవచ్చు అంటే ఎస్, పాసిబుల్ ఉంది. చెప్తాను, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనివల్ల మంచి చెడులు ఏంటనేది కూడా చెప్పాలి మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే వితౌట్ ఆధార్తో పాన్ కార్డ్ అనేది తీసుకోవచ్చండి. అది ఎలా తీసుకోవచ్చు అంటే, మనకి యూటీఐలో ఒక లూప్ హోల్ ఉంది, దాన్ని బేస్ చేసుకుని ఇన్ని రోజులు చాలామంది మన తెలుగు స్టేట్స్లో కూడా అప్లై చేస్తూ వచ్చారు. బట్ ఇప్పుడు అది కొంచెం స్ట్రిక్ట్ అయింది, ఆగిపోయింది, ఆ ఆప్షన్ పనిచేయడం లేదు. ఇప్పుడు పనిచేస్తుందేమో, నేనైతే చాలా రోజులు నేను ఓపెన్ చేసి, నాకు తెలిసి పని చేయకపోవచ్చు, అది పనిచేది కూడా. ఆ పని చేయకపోయినా కూడా ఇంకొక మార్గంలో కూడా పాన్ కార్డ్స్ అనేది వితౌట్ ఆధార్తో వస్తున్నాయి. ఒక మనిషికి పాన్ కార్డ్ ఆధార్ లింక్ ఉన్నా కూడా మళ్ళీ ఇంకోటి వితౌట్ ఆధార్తో వస్తున్నాయి పాన్ కార్డ్స్. అది ఎలా వస్తున్నాయంటే, మన యొక్క ఇండియాలో కొన్ని స్టేట్స్కి ఆధార్తో పని లేదు, ఆధార్ లింక్ చేయాల్సిన అవసరం లేదు పాన్ కార్డ్కి. అది మనం అస్సాం కానీ, మేఘాలయ కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ ఇలాంటి స్టేట్స్కి అయితే అస్సలు పాన్ కార్డ్తో సంబంధం లేదు, ఆధార్ కార్డ్తో వాళ్ళకి అసలు లింక్ చేయాల్సిన అవసరం లేదు. పాన్ కార్డ్ కావాలంటే, అప్లై చేసుకోవాలంటే వాళ్ళు లోకల్ ఏదైనా ఐడి ప్రూఫ్ కానీ, ఓకేనా, వాళ్ళ యొక్క రెసిడెన్సీ కానీ ఇవి పెట్టి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క లూప్ హోల్ బేస్ చేసుకుని సో చాలామంది కూడా వీడియోస్ చేయడం కానీ లేదా కన్సల్టెన్సీ ఏర్పాటు చేయడం కానీ ఏంటంటే, మీకు ఆల్రెడీ పాన్ కార్డు ఉన్నా, అది ఆధార్ లింక్ ఉన్నా, మీకు ఇంకొక పాన్ కార్డ్ ఇస్తాం, దాన్ని బేస్ చేసుకొని మీరు లోన్స్ అప్లై చేసుకోవచ్చు, క్రెడిట్ కార్డ్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి చాలా వరకు నేను కూడా మన వాళ్ళు నాకు వాట్సాప్లో షేర్ చేస్తుంటే వీడియోస్ చూస్తున్నా. సో అది ఏంటంటే, అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, వీళ్ళు అసలు ఎలా వస్తుంది వాళ్ళకి, మన వాళ్ళకి ఎలా వస్తుంది అక్కడ మేఘాలయ స్టేట్ కానీ అస్సాంలో కానీ అంటే ఒకటి చెప్తాను. అక్కడ వాళ్ళు రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది ఒకటి తయారు చేస్తారు. ఇది మీకు బాగా చాలామందికి కార్లు కొన్న వాళ్ళకి తక్కువ రేట్లో ట్యాక్స్ తగ్గించుకునే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఎలా అంటే, ఇప్పుడు మనకి కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటాయి కదా, సో యానమ్స్ కానీ లేదంటే పాండిచేరి కానీ ఇలాంటి స్టేట్లకు వెళ్ళేసి ఏంటంటే
అక్కడ రెసిడెన్సీ ప్రూఫ్ ఒకటి క్రియేట్ చేసి కార్లన్నీ తీసుకుంటుంటారు, ట్యాక్స్లన్నీ తగ్గుతుంటాయి. అదే విధంగా ఇక్కడ కూడా పాన్ కార్డు విషయంలో కూడా ఏంటంటే ఈ అస్సాంలో కానీ, మేఘాలయలో కానీ, జమ్మూ కాశ్మీర్లో కానీ అక్కడ ఒక రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది తయారు చేయడము, లేదంటే ఆ లోకల్ వాళ్ళకి సంబంధించి హౌస్ రెంటల్ అగ్రిమెంట్ ఒకటి తయారు చేయడము, లేదు ఒక గెజిట్ లెటర్ అనేది గెజిట్ సంబంధించి ఎవరైనా ఉంటారు గెజిట్ ఆఫీసరు, వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్, వాళ్ళ దగ్గరికి పోరు, మనమే కూడా వీళ్ళే చేస్తూ ఉంటారు కొంతమంది, వాళ్ళే సీల్లు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటారు, వాళ్ళే సీల్ వేయడం, వాళ్ళే గ్రీన్ పెన్తో సంతకాలు చేసేసేయడం అన్నీ చేసేసి అన్నీ రెడీ చేసుకొని అప్లై చేస్తూ ఉంటారు. అప్లై చేస్తే వస్తుంది పాన్ కార్డ్ అనేది. సో వాళ్ళకి అడ్రస్ అనేది వాళ్ళకి ఓన్లీ ఈ పాన్ కార్డ్ ఇస్తారు. కొంతమంది ఏంటంటే కార్డు వచ్చిన తర్వాత దానికి మళ్ళీ అడ్రస్ చేంజ్ చేయాలంటే కూడా అప్పుడు ఆధార్ కావాలి కదా, సో దానికి వేరే జిమిక్లు యూస్ చేసి ఫిజికల్ కార్డు కూడా తెప్పిస్తున్నారు. సో ఇవన్నీ కూడా పూర్తిగా ఇల్లీగల్ కిందకు వస్తాయండి. ఓకేనా. సో లేదండి కొంతమంది వాదిస్తున్నారు, నిజమే అది కూడా నేను ఒప్పుకుంటా, లేదండి మేము పాన్ కార్డ్ తీసుకున్నాము, మాకు ఆల్రెడీ ఆధార్తో లింక్ అయిన పాన్ కార్డు ఉంది, అయినప్పటికీ మేము వేరే యొక్క వీడియో చూసి పాన్ కార్డ్ అప్లై చేసాము, ఆ పాన్ కార్డ్ ద్వారా మేము క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకున్నాము, లోన్ కూడా తీసుకున్నాం, ఒక ప్రైవేట్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నామని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఉన్న రోజులు బాగుంటుంది, ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ ప్రతి సంవత్సరం చెప్తూనే ఉంది ఈ డేట్లో లాస్ట్ డేట్, ఈ డేట్లో లాస్ట్ డేట్, ఆధార్ పాన్కి లింక్ చేయాలి, 2 పాన్ కార్డు ఉంటే 1 పాన్ కార్డు సరెండర్ చేయాలి, లేదంటే 10,000 రూపాయలు పెనాల్టీ విధిస్తాము, అది కాకుండా 2 పాన్ కార్డు మీద ట్రాన్సాక్షన్ చేస్తే 3 నెలల వరకు కఠిన కారాగార శిక్ష విధిస్తాము అనేసి చెప్తూనే వస్తున్నారు. సో చాలామంది ఇప్పుడు మీరు ఏం చేస్తారు, 2 పాన్ కార్డు మీకు వచ్చేసాయి, ఒక పాన్ కార్డుతో మనకి ఏంటంటే ఇప్పుడు లోన్స్ కూడా వచ్చేసాయి, సెకండ్ లోన్స్ కూడా వచ్చేసాయి, ఆల్రెడీ లోన్స్ తీసుకున్నట్టువే కట్టలేకుండా పోయి కొత్త లోన్స్ కూడా మనం ఈ పాన్ కార్డుతో తీసేసుకున్నాం. మీరు ఇప్పుడు సరెండర్ చేయకపోతే బ్యాంకుకి ఏంటంటే మీకు 2 పాన్ కార్డు కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ప్రాబ్లంలే, కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కొత్త లోన్లు అన్నీ తీసుకుంటే ప్రాబ్లం, ప్రస్తుతం ఆ బ్యాంక్ వరకు ప్రాబ్లంలే, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు దాకా వెళ్ళేందుకు ప్రాబ్లంలే. కానీ ఇప్పుడు ఉన్న బ్యాంక్స్లో కానీ లోన్స్ అంటే ఇప్పుడు మీరు రన్ చేస్తున్న బ్యాంక్ స్టేట్మెంట్ కానీ మీరు ఏదైతే బ్యాంక్ కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ కింద అంటే బ్యాంక్స్తో సంబంధం లేదు, వీటికి సంబంధం లేదు. మీకు ఇప్పుడు ఎస్బీఐలో అకౌంట్ ఉందనుకోండి, హెచ్డిఎఫ్సీలో కూడా క్రెడిట్ కార్డ్ ఇస్తారు, హెచ్డిఎఫ్సీలో అకౌంట్ ఉందనుకోండి ఎస్బీఐలో కూడా ఇస్తారు క్రెడిట్ కార్డ్, ఇలా బేస్ చేసుకొని ఇస్తారు కదా. లోన్స్ కూడా అంతే ఆ విధంగా ఇస్తారు కదా. ఈ స్టేట్మెంట్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేసినప్పుడు, ఈ బ్యాంక్ డీటెయిల్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేసినప్పుడు కంపల్సరీ ఈ యొక్క డేటా అనేది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇది నా ఊహాగానాలతో చెప్పడం కాదు, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. చాలామంది చేసే వాళ్ళ బాధలు చూసి ఆ ప్రాబ్లమ్స్ నేను క్లియర్ చేశాను చాలామందికి కూడా, అలాంటి ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. అక్కడికి మీకు మ్యాచ్ అయిపోతుంది. సో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు హోల్డ్ చేయడం అయితే జరుగుతుందా, అప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్కి వెళ్ళి ఒక పాన్ కార్డు సరెండర్ చేయాలి. అంటే ఇట్లా హోల్డ్ చేయడం వల్ల మీకేమో 2 పాన్ కార్డులు మనకు దొరికిపోయాము, ఆల్రెడీ ఒక దాంట్లో పాన్ కార్డులో లోన్స్ తీసుకొని క్రెడిట్ కార్డు తీసుకొని అక్కడ కట్టకుండా ఆపేసి ఇప్పుడు కొత్త పాన్ కార్డు తీసుకొని దీని మీద లోన్స్ తీసుకున్నాము, ఇక్కడ తెలిసిపోతుందేమో మమ్మల్ని ఏమన్నా అరెస్ట్ చేస్తారంటే అట్లంతా ఏం లేదు. కానీ మీరు ఇన్కమ్ ట్యాక్స్కి వెళ్ళి ఒక పాన్ కార్డు సరెండర్ చేయాలి. ఒక్క పాన్ కార్డు సరెండర్ చేయాలంటే పాన్ కార్డు సరెండర్ చేయరు, మీకు యాజ్ పర్ రూల్స్ కాదు. మీ దగ్గర ఉన్న వాస్తవం ఏమిటంటే మీ దగ్గర 2 పాన్ కార్డున వాస్తవంగా మీ దగ్గర ఉండాల్సింది రూల్స్ ప్రకారం ఒక పాన్ కార్డే ఉంది లెక్క ప్రకారం. ఎలా అంటే ఇంకోటి అసలు ఈ స్టేటరే కాదు, ఈ యొక్క ఆధార్కి అసలు లింకే కాలేదు ఆ పాన్ కార్డు, కనుక అది మీకు లెక్కలో లేనట్టే ఆ లెక్క ప్రకారం. బ్యాంక్ డీటెయిల్స్ మ్యాచ్ అవుతాయండి, ఆ తర్వాత విషయము. సో ప్రస్తుతానికి ఇది లేదు. సో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు సరెండర్ చేయని అంటారు, ఎందుకంటే ఆల్రెడీ ఒక పాన్ కార్డు ఉందా, మీకు 80 సంవత్సరాల పైన దాటితే మీకు పాన్ కార్డే అవసరం లేదు, అది కావాలంటే సరెండర్ చేస్తారు. మీ మీద ఏం ప్రాపర్టీస్ లేవు, మీకు అసలు బ్యాంక్ అకౌంట్స్ లేవు, ఏమి లేవని క్లీన్ చిట్ తీసుకొని ఇస్తే తప్ప ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సరెండర్ చేయరు. అప్పుడు మీరు చెప్తారు ఖచ్చితంగా, ఏమని చెప్తారు, సార్ నాకు ఆల్రెడీ ఇంకొక పాన్ కార్డు ఉంది, ఇప్పుడు నాకు ఈ పాన్ కార్డ్ సరెండర్ చేయండి అంటే అప్పుడు వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. సో వెరిఫై చేసుకొని ఓకే ఈ మనిషికి ఈ పాన్ కార్డు ఉంది, సో ఇది సరెండర్ చేసుకుంటాం, అప్లికేషన్ హ్యాపీగా తీసుకుంటారు. ఎందుకంటే ఈ ఆధార్ లింక్ ఉన్న పాన్ కార్డు కూడా సరెండర్ చేయించేస్తారు. సరెండర్ అప్లికేషన్ తీసుకొని సరెండర్ అయిపోతుంది. సరెండర్ అయిపోయిన డేటా అంతా కూడా మీరు ఇప్పుడు ఏదైతే మళ్ళీ పాన్ కార్డ్ ఇస్తారో, ఇక్కడ చూడండి నేను ఒక కోర్సుగా క్రియేట్ చేశాను కదా, పాన్ కార్డు సరెండర్ డాక్యుమెంట్స్ అనేసి ఒకటి పెట్టాను. ఈ డాక్యుమెంట్స్ మనం ఆ విధంగానే ఆ డాక్యుమెంట్స్ ఎత్తుకొని అక్కడ ఇవ్వాలి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో. ఆడిచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఏదైతే న్యూ పాన్ కార్డు కావాలనుకుంటున్నారో దానికి ఈ డేటా అంతా ట్రాన్స్ఫర్ అయిపోతుంది, కంపల్సరీ అయిపోతుంది, మెర్జ్ అయిపోతుంది. సో మళ్ళీ మీరు ఆధార్ లింక్ చేస్తారు, లింక్ చేసినప్పుడు మొత్తం మీ యొక్క ట్రాక్ అంతా ఆ పాన్ కార్డుకి వస్తుంది. లేదు నువ్వు చెప్పే తప్పు, అట్లెందుకు వస్తుంది, అట్లా కాదంటే అలా వచ్చిన వాళ్ళు ఉన్నాయి. అది నేను కొంచెం పర్సనల్గా మీకు కొంత డేటా, అది వేరే వాళ్ళ డేటా నేను షేర్ చేయలేను కనుక దానికి నేను వేరే మెథడ్ చెప్తాను, ఓకేనా. అలా రావడం జరుగుతుంది. అప్పుడు అయినా మీరు కంపల్సరీ మీరు ఆధార్ లింక్ చేయాల్సి ఉంటుంది, ఈ పాన్ కార్డు పోతుంది. సో దీనివల్ల ప్రాబ్లమే కదా,
అనవసరంగా. సో చాలామంది నాతో కూడా కొంతమంది వాదిస్తారు, అన్న ఇట్లా చేసుకున్నారు, ఆల్రెడీ లోన్స్ తీసుకున్నారు, మీరేంటంటే చేయను అంటారంటే, చేసేదానికి ఏముంది, డబ్బులు తీసుకుని ఇంకా చేసి వంట కూడా చేసేవచ్చు. బట్ ఏంటంటే దానివల్ల ప్రాబ్లం మీరే కొని తెచ్చుకుంటారు. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, ఆల్రెడీ మీరు తీసుకున్న లోన్స్ మనం కట్టలేక మళ్ళీ కొత్త లోన్ ఇంకో పాన్ కార్డ్ తీసుకుని కొత్త లోన్ అప్లై చేసుకుంటే అది కూడా మనం కట్టలేం కదా. సిచ్యువేషన్ బ్యాడ్ ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ని బ్యాడ్ని గుడ్ చేసుకునే దానికి ప్రయత్నించాలి. ఓకేనా. సో అనవసరంగా మళ్ళీ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటే, మీరు చీట్ చేశారు, బ్యాంక్స్కి చీట్ చేస్తారని చెప్పేసి రీసెంట్గా యాక్సిస్ బ్యాంక్ గురించి ఏమైందో చూశారు కదా. రీసెంట్గా ఒకరు శాలరీ అకౌంట్స్ ఓపెన్ చేసేసి ఒక కంపెనీ లాగా రిజిస్టర్ చేసి శాలరీ అకౌంట్స్ ఓపెన్ చేసేసి అందరి మీద క్రెడిట్ కార్డ్ అప్లై చేశాడు. సో లోన్స్ పెట్టుకొని వెళ్ళిపోయి పరారైపోయారు. 50 కోట్ల రూపాయల వరకు మోసం చేశారు బ్యాంక్ని. కేసులు వేస్తున్నాయి కదా. ఇప్పుడు ఇవన్నీ అంతే, ఈ పాన్ కార్డులో అన్నీ ట్రాక్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా. సో ఉన్నదాన్ని క్లియర్ చేసుకోండి. మీకు నేను ఈ కోర్స్లో నేను క్లియర్గా చెప్పా ఎలా క్లియర్ చేసుకోవాలి, ఎంత తక్కువలో క్లియర్ చేసుకోవాలి, ఈజీగా ఎక్కువ టైం ఎలా తీసుకోవాలి. క్లియర్ చేసుకున్న తర్వాత లోన్స్ రావని చాలామంది అపోహపడుతుంటారు. లోన్స్ కూడా మళ్ళీ తెచ్చుకోవచ్చు, మళ్ళీ వస్తాయి, కంపల్సరీ వస్తాయి. అది ఎలా అనేది కూడా నేను దాన్ని క్లియర్గా చెప్పాను. మరొక వీడియో కూడా నేను తొందరలో చేస్తున్నాను. ఓకేనా. అనవసరంగా ప్రాబ్లమ్స్ మళ్ళీ మీరు కొత్త ప్రాబ్లం క్రియేట్ చేసుకోవద్దండి. ఎక్కువ ఇదే చేస్తున్నారు. ఆల్రెడీ పాన్ కార్డ్ పెట్టుకొని మళ్ళీ కొత్త లోన్ కోసం వెళ్ళొద్దండి. ఓకేనా. సో ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ చేసుకోండి, సమస్య కొని తెచ్చుకోవద్దండి. నేను ఇచ్చే సలహా ఎన్నిసార్లు చెప్పినా ఇదే చెప్తా ఉంటానండి. ఓకేనా. అప్లై చేయించేదానికి చాలామంది నాతో కాంటాక్ట్ అవుతుంటారు. నేను కూడా వాళ్ళకి ఎంతో కొంత ఫీజు చెప్తే ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే నా మీద నమ్మకం ఆ విధంగా జనాలకు ఉంది. జనాలు నేను అప్పుడప్పుడు వీడియోస్ చేసినా, సో ఇప్పటికీ నా మీద నమ్మకం ఉంది జనాలకి. నేను చెప్తే వింటారు. సో ఇదంటే ఇంత ప్రైజ్ అంటే అన్న తప్పు చెప్పలేదు అని చెప్పి ఇచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అట్లని చెప్పి జనాలు మోసం చేయలేం కదా. అది మోసమే కదా. ఈ రోజు కాకపోయినా రేపైనా వాళ్ళు మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇప్పుడు వరకు ఏంటంటే పాన్ కార్డు చేతిలో పెట్టేస్తాము, 1-2 నెలల తర్వాతనే ఇన్కమ్ ట్యాక్స్ తెలిసిపోతుంది, అప్పుడు ఇబ్బంది పడతారు. ఓకేనా. సో దయచేసి ఎవరు ఈ మిస్టేక్స్ చేయొద్దండి. నేనైతే రెండో పాన్ కార్డు అప్లై చేసుకోవద్దని సజెషన్ ఇస్తాను. సో చేసుకున్న వాళ్ళకి ఈ వీడియో పంపించండి. ఓకేనా. సో ఇంకా ఎవరైనా ఈ లోన్స్కి సంబంధించి ఇబ్బంది పడుతుంటే మన కోర్సు కూడా ఒకసారి వాళ్ళకి పరిచయం చేయండి. ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తాం. ఇంకా ఏదైనా నాతో మాట్లాడాలనుకుంటే డైరెక్ట్గా నాకు కాల్ చేసి మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయండి. ఓకేనా. వాట్సాప్ అనేది ఓన్లీ రిప్లై వరకే, కాల్స్ మాట్లాడడానికి అయితే లేదండి. రిప్లైలు కూడా ఫ్రీ టైంలో మాత్రమే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో కంటిన్యూగా అయితే మనం వాట్సాప్లో కూడా ఉండడం లేదు. సో దయచేసి అర్థం చేసుకుంటారని, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. సో చాలా రోజులైంది వీడియోని కొంచెం హైప్ చేయండి, లైక్ చేసేసి కొంచెం షేర్ చేయండి. థ్యాంక్ యూ.